హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు. నా ఛానల్ని అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నా ఛానల్లోకి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళకి హార్ట్లీ వెల్కమ్. ఈరోజు వీడియోలో దోసకాయ రోటి పచ్చడిని చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. మీరు చేసుకునే పద్ధతిలో కాకుండా ఒకసారి నేను చూపించిన పద్ధతిలో ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ దోసకాయ రోటి పచ్చడి తయారు విధానం చూద్దాము. దీనికోసం నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న ఈ దోసకాయని తీసుకున్నాను. ఈ దోసకాయ స్కిన్ అంతా కూడా చక్కగా పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్నాక ఈ విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లు పల్లీలను యాడ్ చేసుకోవాలి. ఈ పల్లీలను కదుపుతూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి వేగటానికి ఒక 5 నిమిషాల వరకు సమయం పడుతుంది. పల్లీలు వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. నువ్వులు వేయించడానికి టైం ఎక్కువగా పట్టదు, 2 నిమిషాల్లో వేగిపోతాయి. నువ్వులు ఈ విధంగా చిటపటలాడుతుంటే నువ్వులు వేగిపోయినట్లే. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 7-8 పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చికున్న కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ పడతాయి. ఎక్కువ కారం ఉంటే తక్కువ వేసుకోవాలి, తక్కువ కారం ఉంటే ఎక్కువ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వెంటనే యాడ్ చేయడం మూలంగా టొమాటో ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. టొమాటో ముక్కలు ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది, మరీ పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ టొమాటో పచ్చిమిర్చి మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే కడాయిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో. ఈ దోసకాయ ముక్కల్ని వేయించకుండా కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా 2 నిమిషాల పాటు వేయించుకోవడం మూలంగా దీని టేస్ట్ ఇంకాస్త ఎన్హాన్స్ అవుతుందన్నమాట. దోసకాయ ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లి నువ్వులను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక చూపిస్తున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది, మరీ ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి టొమాటో పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు మనం పల్సించుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన రోట్లో చేసుకుంటే పచ్చడి ఎలా కచ్చా పచ్చాగా వస్తుందో అలానే వస్తుంది. టేస్ట్ కూడా రోట్లో చేసుకున్నట్లే ఉంటుందన్నమాట. చూపించిన విధంగా ఈ పచ్చడిని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 పొట్టు వలిచిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2 సెకండ్స్ పాటు బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 1 సెకండ్ పాటు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో చూసే వాళ్ళు అనుకోవచ్చు 1 సెకండ్ గ్రైండ్ చేసుకోవాలి, 2 సెకండ్ బ్లెండ్ చేసుకోవాలని ఎందుకు చెప్తుందో ఆ మాత్రం కూడా తెలియదని. ఒకవేళ కాస్త ఎక్కువగా బ్లెండ్ చేసుకున్నట్లయితే పచ్చడి చాలా మెత్తగా వచ్చేస్తుంది అనమాట. టేస్ట్ మాత్రం మనకు రోట్లో చేసుకున్నట్టు రాదు. నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయినట్లయితే పచ్చడి అచ్చం రోట్లో చేసుకున్నట్లే వస్తుందన్నమాట. దాని టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ అచ్చం రోట్లో చేసుకున్నట్లే ఉంటుంది. ఇప్పుడు దీనికోసం మనం పోపును ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి, అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఈ పోపు అంతటిని కూడా పచ్చడిలోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, ఈ రోటి పచ్చడి చేసుకోవడం చాలా సింపుల్ కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.